అసలే అనుభవం లేని డెవలపర్లు ఎక్కడైనా స్థలం దొరికితే చాలు ఫ్రీ లాంచ్ లో ప్రాజెక్టులను ఆరంభించడం, అమాయకుల నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేయటం, ఆ తర్వాత చేతులెత్తేయడం హైదరాబాద్ రియల్ రంగంలో సర్వసాధారణంగా మారింది. ఇలాంటి ప్రీ లాంచ్ డెవలపర్ల విపరీతపు పోకడల వల్ల అనుభవజ్ఞులైన బిల్డర్లు సైతం ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. స్థల యజమానులు డిమాండ్ చేసినంత బిల్డప్ ఏరియాను డెవలప్ చేసి ఇచ్చేందుకు ఒప్పుకోవడం, వారికి సొమ్ము చెల్లించేందుకు ప్రీలాంచ్ల్లో ఫ్లాట్లను విక్రయించడం, తామేదో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టు ఫోజులు కొట్టడం ఇలాంటి వారికి సాధ్యమైంది. తీరా ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కాకపోవడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందడం సర్వసాధారణమైపోయింది. మరికొందరు బిల్డర్లు ప్రజల సొమ్ముతో జల్సాలు చేయటం, సొంత ఆస్తులని కూడబెట్టుకోవడం వంటి కారణాల వల్ల ప్రీ లాంచ్ ప్రాజెక్టులను ప్రారంభించలేకపోయారు. ఇదంతా ఒక ఎత్తైతే, నగరంలో హైదరాబాద్ ఇళ్ల ధరలు పెరగడానికి ప్రధాన కారణమే జీవో నంబర్ 50. అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ జీవో వల్ల బిల్డర్లకు ఎక్కువ బిల్డప్ ఏరియా వచ్చేది. అంటే అంతకంటే ముందు ఎకరానికి 2 లక్షల చదరపు అడుగులొస్తే ఆ తర్వాత 4-5 లక్షలు కట్టేందుకు ఈ జీవో వీలు కల్పించింది. స్థల యజమానికి ఎకరానికి ఏకంగా 1,00,000 చదరపు అడుగులకు మించి నిర్మాణ స్థలం వచ్చేది. ఉదాహరణకు కిస్మత్పూర్లో చదరపు అడుగుకు 6,000 చొప్పున ఫ్లాట్ను విక్రయించే ప్రాంతంలో స్థల యజమానికి ఎకరానికి 1,00,000 చదరపు అడుగులొస్తే అతని వాటాగా 60 కోట్లు వచ్చేది. కాకపోతే అక్కడ స్థలం విలువ కేవలం 20 నుంచి 30 కోట్లు మాత్రమే ఉండేది. ఇలా జీవో నెంబర్ 50 వల్ల అధిక బిల్డప్ ఏరియా రావడం వల్ల హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాల్లో భూముల విలువలు అనూహ్యంగా పెరిగాయి. నగర రియల్ రంగంలో విపరీతపు పోకడలకు కారణమైన ఈ జీవో నెంబర్ 50ని రద్దు చేయాలని గత కొంతకాలం నుంచి పలువురు డెవలపర్లు కోరుతున్నారు. ఇటీవలే ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీడీఆర్ వల్ల ఎక్కడ పడితే అక్కడ ఆకాశ హార్మ్యాల్ని నిర్మించేందుకు బిల్డర్లు పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. కాకపోతే సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే మాత్రం జీవో నంబర్ 50ను ప్రభుత్వం రద్దు చేస్తేనే సాధ్యపడుతుంది.